హలో. కానమూకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం, నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు స్వీయ జీవిత రచనలు సమకాలీన సమాజ దర్పణాలుగా గీతారామస్వామి జీవిత పాఠం అనే అంశం కొండవీటి సత్యవతి గారు సమీక్ష చేసినటువంటి రచనను ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. గీతారామస్వామి జీవిత పాఠం, కొండవీటి సత్యవతి గారి సమీక్షా రచన. బతకడమో గౌరవంగా చావడమో అంతా నా చేతుల్లోనే ఉంది. అడుగడుగునా తిరుగుబాటు. గీతారామస్వామి రాసిన ఆమె ఆత్మకథ చదవటం పూర్తయ్యాక ఎన్నో రకాల భావాలు మనస్సులో కదిలాయి అంటారు కొండవీటి సత్యవతి. పుస్తకం చేతిలోకి తీసుకున్న తర్వాత చాలా వేగంగా అధ్యాయం తర్వాత అధ్యాయం పూర్తి చేస్తున్నప్పుడు గీత జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆమె ఇబ్రహీంపట్నం, మాదిగవాడల్లో మాదిగ కుటుంబాలతో కలిసి బతికిన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. తిరుగుబాటు ఆమె రక్తంలోనే ఉన్నట్లుగా ఎన్నో సంఘటనలు నిరూపించాయి. తల్లిదండ్రులతో పోరాటం, చివరికి తనకి మానసిక సమస్య ఉన్నట్లుగా భ్రమించి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేంత భయంకరమైన అనుభవం నుంచి కోలుకున్న విధానం ఒళ్ళు జలధరించేలా తను వివరించింది. సాధారణంగా ఆత్మకథల్లో కొన్ని అర్ధసత్యాలు, మరికొన్ని అబద్ధాలు ఉండటం సర్వసాధారణంగా చూస్తాం. కానీ గీత తన జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్ని విశ్లేషించుకుంటూ ఎక్కడా వాటిపైన తెరలు వేయకుండా కుండబద్దలు కొట్టినట్లు వివరించింది. అది తల్లిదండ్రుల గురించైనా తన సొంత అక్క భర్త గురించైనా ఏమీ దాపరికం లేకుండా వివరించడం, ఎంతో ధైర్యంగా ప్రజల్లోకి తీసుకురావటం చాలా ఆశ్చర్యకరం. చదువుకునే రోజుల్లోనే ఎంతో ధైర్యంతో ఆలోచించిన గీత తన తల్లి గురించి ఒక చోట చెప్తుంది. ఆడపిల్లలు బాగా చదువుకోవాలని, స్త్రీగా బతకటం అంటే కష్టాల కొలుముల్లో ఉండటమేనని, ఆ కష్టాలను కొంతైనా తప్పించుకోవాలంటే చదువు ఒక్కటే మార్గం అని మా మనసుల్లో బాగా నాటుకుపోయేలా చేసింది ఆమె. ఒక విధంగా అమ్మ నాకు మొట్టమొదటి ఫెమినిస్ట్ అని గీత ఒక సందర్భంలో అంటారు. యుక్త వయసులో ఉన్నప్పుడే బహిష్టు గురించి సైన్స్ చెప్పే అంశాలను అర్థం చేసుకుంటూ, బహిష్టు అనేది బిడ్డ పుట్టుకతో ముడిపడిన ప్రకృతి సిద్ధమైన సహజమైన జీవ ప్రక్రియ అని నేను పాఠ్యపుస్తకాల ద్వారానే తెలుసుకున్నాను. ఆహార పదార్థాలు కుళ్ళి పాడైపోతున్నాయి అంటే అది వాటిలో ఉండే సూక్ష్మక్రిముల వల్ల తప్ప బహిష్టైన స్త్రీ ముట్టుకున్నందువల్ల కాదు అని అర్థం చేసుకున్నాను అంటూ బహిష్టు గురించి చాలా సైంటిఫిక్గా వివరించింది గీత. 1971లో పాఠశాల చదువు ముగించుకొని బయటకు వస్తున్నప్పుడు ఇక నేను సాంప్రదాయక బ్రాహ్మణ ప్రపంచాన్ని వదిలేసి దూరంగా వెళ్ళడం తప్పదు అని, ఆ భారం మోయటం స్త్రీలకి మరీ కష్టమని అర్థమైపోయింది. దాని నుంచి బయటపడాలంటే స్వతంత్రంగా నేనొక వృత్తిని ఎంచుకోవటమే మార్గం అని నిర్ణయానికి వచ్చేశాను. ఇలాంటి ఆలోచనలతో హై స్కూల్ చదువు పూర్తి చేసుకొని బయటకు వస్తున్నప్పుడు నాకు నేను 2 వాగ్దానాలు చేసుకున్నాను. ఒకటి, జీవితంలో ఏ పురుషుడి ముందు సాగిలపడకూడదు. 2, నాలోని సామర్థ్యాలను సంపూర్ణంగా
వినియోగించుకునేందుకు సకల శక్తులు ఒడ్డాలి. నాకు ఇక ఆకాశమే హద్దు. ఇలాంటి నిర్ణయం తీసుకొని ఆమె విశాల ప్రపంచంలోకి, యూనివర్సిటీ చదువులోకి అడుగుపెట్టింది. యూనివర్సిటీలో చదువుకున్నప్పటి అనుభవాలను, జార్జిరెడ్డి హత్య, 1974లో ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పాటు, వివిధ అంశాలపై చేసిన ఉద్యమాల గురించి ఎన్నో వివరాలున్నాయి ఆ పుస్తకంలో. పీడిఎస్యులో పనిచేసినప్పటి అనుభవాలను గురించి రాస్తూ, మేం ప్రజా ఉద్యమాలలో భాగమయ్యాం, జనంతో మమేకమై విస్తృత ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకుంటున్న వారికి ఎవరికైనా అది గొప్ప విముక్తి భావనను ఇస్తుంది. మన వైఖరులు మారతాయి, అభిప్రాయాల్లో స్పష్టత వస్తుంది, కొత్త సంబంధాలు ఏర్పడతాయి, ఐక్యత చిగురిస్తుంది. ఇక ధైర్యం, స్థైర్యం అనూహ్యంగా పెరుగుతాయి. ఒక్కసారిగా మన సత్తా ఎంతటిదో, మన శక్తి సామర్థ్యాలు ఏమిటో మనకు తెలిసి వస్తాయి అంటారు గీత. ఆ తర్వాత పార్టీలో పనిచేసినప్పటి అనుభవాలను గురించి రాశారు. ఒకచోట పార్టీ ధోరణి గురించి రాస్తూ, పార్టీ ధోరణి చూస్తే మనం కులాన్ని పట్టించుకోకుండా ఉంటే చాలు, కుల సమస్య పోయినట్టే అన్నట్టుగా ఉండేది. నాకు, నాలాంటి మరెంతో మందికి 1985లో కారంచేడు ఊచకోత సంఘటన జరిగే వరకు, అప్పటి వరకు కూడా కులం అనేది పెద్ద సమస్యగా కనిపించలేదు. మా మనసుల నిండా వర్గం గురించిన ఆలోచనలే ఉండేవి. కారంచేడు ఘటన ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసింది. తను పనిచేసిన పార్టీ మీద అనేక విమర్శలు చేయడం కనిపిస్తుంది. పార్టీలో ఉన్న మహిళలకు పుట్టే పిల్లల గురించి ఆలోచన ఉండదు. వారి జీవితాల్లో విషాదాల గురించి పట్టించుకోరు. 1975 ఎమర్జెన్సీ అనుభవాలు, పార్టీని విడిచిపెట్టడం, వాటిని గురించిన వివరాలు రాస్తారు గీత. అదే సంవత్సరం సిరిల్ అతను తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవటం, తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా మద్రాసు తీసుకెళ్ళిపోవటం, ఒక మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి దారుణంగా తనకి ఎలక్ట్రిక్ షాక్ ఇప్పించడం, వాటిని గురించి రాసిన అనుభవం హృదయ విదారకంగా ఉంది. ఆ తరువాత మోటారు బైక్ మీద మద్రాసు నుండి బెంగళూరుకి, అక్కడ నుండి హైదరాబాదుకు తప్పించుకొని పారిపోయిన వైనం అమ్మో గీతా అనిపించక మానదు. ఎలక్ట్రిక్ షాక్ సంఘటన చదువుతున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అంటారు కొండవీటి సత్యవతి. గీత ఎంత బాధపడి ఉంటుందో నేను ఊహించలేకపోయాను. ఈ పుస్తకంలో ఈ సంఘటన చదివే వాళ్ళందరూ తప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటారని నేను అనుకున్నాను. ఆ తర్వాత గీత పార్టీలో పనిచేసిన అనుభవాల గురించి చాలా క్రిటికల్గా రాయటం కనిపించింది. అడవుల్లో, అజ్ఞాతంలో ఉండే మహిళల పట్ల, మహిళా కామ్రేడ్స్ పట్ల ఎలా ప్రవర్తిస్తారో రాస్తూ, నిస్సందేహంగా విప్లవం అంటే విందు పార్టీ కాదు అని తేల్చేసింది. క్రమంగా తాను పార్టీకి ఎలా దూరమైందో రాస్తూ, నాయకులతో, రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రవర్తన పట్ల తనకు చాలా యావగింపు కలిగింది. ఒకచోట పార్టీ గురించి రాస్తూ, మార్క్సిస్ట్, లెనినిస్ట్, ఎంఎల్ వర్గాల అవగాహన అంతా కూడా ప్రధానంగా 3 సైద్ధాంతిక భావనల చుట్టూనే తిరుగుతుంటుందని, అర్ధభూస్వామ్యం అదే సెమీ ఫ్యూడలిజం, అర్ధవలసవాదం అదే సెమీ కలోనియలిజం, దళారీ బూర్జువా వర్గం దేశంలో నెలకొన్న అణచివేత పరిస్థితులను వివరించేందుకు తరచూ మహాపర్వతాలు లాంటి ఈ 3 భావనలనే ముందు పెడుతుంటారు. దశాబ్దాలుగా వల్లెవేస్తున్న ఈ 3 పడికట్టు పదాలను విని 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 నాకు మహా చికాకు వచ్చేసింది అంటారు గీత. ఆ తరువాత 1976లో హైదరాబాద్ వదిలిపెట్టి చండీగఢ్ వెళ్ళిపోయిన అనుభవాల గురించి చాలా వివరంగా ఆ పుస్తకంలో రాసింది గీత. గజియాబాదులో వాల్మీకి అనే కమ్యూనిటీతో పనిచేసిన అనుభవాలను,
వారి ప్రేమాభిమానాల గురించి రాస్తూ ఆ రోజుల్లో 1-2 సార్లు ఆత్మహత్య చేసుకుందామని దగ్గరలో ఉన్న రైలు పట్టాల వరకు వెళ్ళాను కూడా. ఆత్మహత్య చేసుకుంటావా? అయితే చేసుకో అన్న సిరిల్ మాటలే నన్ను వెనక్కి లాగాయి. ఆ మాటలు వింటుంటే ఉక్రోషం పొంగుకొచ్చేది. నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించనందుకు తన మీద విపరీతమైన కోపం వచ్చేది. కనీసం సానుభూతిగా ఒక మాటైనా అనొచ్చుగా అని ఉడికిపోతూ వెంటనే తిరిగి వచ్చేసేదాన్ని. నచ్చినా నచ్చకున్నా ఇది జీవితం, ఎదుర్కో అన్నట్లు ఉండేవి అతని మాటలు. తాను పనిచేసిన వాల్మీకిలే తనను కాపాడారని, తాను పూర్తిగా కుప్పకూలిపోకుండా వారే కాపాడారని ఎంతో ఆర్తితో చెబుతుంది ఒకచోట గీత. ఎప్పుడు హైదరాబాదు వెళ్ళిపోదామా అని తనకు అనిపిస్తూ ఉండేదని, ఎట్టకేలకు 1980లో హైదరాబాదుకు తిరిగి రాగలిగామని, అలా రావడం వెనుక తనని ప్రోత్సహించిన వ్యక్తి అజయ్ సిన్హా అని, ఆయన సిరిల్కి జార్జిరెడ్డికి సన్నిహిత మిత్రుడు అని ఒకచోట గీత రాస్తుంది. 1980లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం తనలో పేరుకుంటున్న డిప్రెషన్కు మంచి ఔషధంగా పనిచేసిందని, ఎంతో ఉత్సాహంతో ఆ పనుల్లో మునిగిపోయాయని చెబుతుంది గీత. మెల్లగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పనుల్లో మునిగిపోయి తను రాష్ట్రమంతా తిరిగిన అనుభవాల గురించి కూడా రాస్తుంది గీత. మెల్లమెల్లగా హెచ్బిటి ప్రాచుర్యం పొంది ఎన్నో అద్భుతమైన పుస్తకాలను ప్రచురించిందని, 1982 తనకి గొప్ప అనుభూతులను ఇచ్చిన సంవత్సరం అని అంటుంది గీత. హైదరాబాద్ బుక్ ట్రస్ట్లో పనిచేయటం మొదలుపెట్టిన 4 సంవత్సరాల తర్వాత తిరిగి రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలన్న తన చిరకాల వాంఛ తిరిగి తలెత్తింది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పనుల మీద ఆంధ్ర రాష్ట్రమంతా తిరుగుతున్నప్పుడు కత్తి పద్మారావు గారి లాంటి వ్యక్తులను కలుసుకున్నానని, అలాగే బొజ్జా తారకం గారిని కలుసుకున్నానని రాస్తూ, హక్కుల యోధుడు, అంబేద్కరిస్టు, ప్రముఖ కవి, రచయిత, సీనియర్ న్యాయవాది తారకం రచనలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి గ్రామానికి చేరాయి. 2 రాష్ట్రాల్లో దళిత కుటుంబాలను ఆయన మాటలు తాకాయని, చిక్కడపల్లిలో ఉండే తన ఇంటికి బొజ్జా తారకం ఇల్లు చాలా దగ్గరని, తరచూ వారింటికి వెళ్ళేదాన్నని గీత చెబుతూ, ఆ సమయంలో విజయభారతి తనను అక్కున చేర్చుకున్నారని, తనకు మరొక కుటుంబంలా మారిపోయారని చాలా ఆత్మీయంగా వారిరువురు గురించి రాస్తుంది గీత. ఆ తర్వాత 1,00,000 సందేహాలు పుస్తకం పని మీద ఇబ్రహీంపట్నం వెళ్ళడంతో తన జీవితంలో అత్యంత కీలకమైన మార్పు చోటు చేసుకుందని రాస్తూ, ఇక అక్కడ నుండి పుస్తకం మొత్తం ఇబ్రహీంపట్నంలో తాను నిర్వహించిన పోరాటాల చరిత్రను చాలా వివరంగా, సుదీర్ఘంగా రికార్డు చేసింది. మొదటిసారి ఇబ్రహీంపట్నం వెళ్ళినప్పుడు తన వయస్సు 30 సంవత్సరాలని చెప్పుకుంటూ, ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల్లో, ముఖ్యంగా జబ్బారుగూడెం, పులిమామిడి లాంటి గ్రామాల్లో జరిగిన భూపోరాటాల గురించి, ఇబ్రహీంపట్నం భూపోరాటాలు, ఉద్యమాలు, రెడ్డి భూస్వాముల ఆగడాలు, వారి క్రూరత్వం, గ్రామీణ ప్రజల పట్ల వారి దౌర్జన్యాలు, వాటిని చదువుతున్నప్పుడు గీత రాసిన వాటిని మనకు గుండె మండిపోతుంది. ఎన్నో సంవత్సరాల పాటు సాగిన ఈ ఉద్యమాలు, అందులో గీతారామస్వామి పోషించిన ముఖ్యమైన పాత్ర నిజానికి అందరూ చదవాల్సిందే. గీత రాసిన దాన్ని సైకిల్ మీద తిరుగుతూ ఎంతో ధైర్యంగా గ్రామాల్లోకి వెళుతూ గ్రామస్తులకు వారు చేస్తున్న భూపోరాటాలకు అండగా నిలిచిన గీత ఆమె అనుభవాలను చదివి తీరాల్సిందే. ఈ పోరాటాల సమయంలో తన మీద జరిగిన హత్యా ప్రయత్నాలు, దాని నుండి తాను ఎట్లా బయటపడింది, ఇవన్నీ కూడా ఎవరికి వారు గీత రాసిన ఆ పుస్తకంలో చదివి అర్థం చేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గీత ఇబ్రహీంపట్నంలో అత్యంత వెనుకబడిన గ్రామాల్లో, మాదిగవాడల్లో వారితో పాటే బతుకుతూ ఆ తిండే తింటూ సాగించిన పోరాటాలు
ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈనాటి తరానికి దారిదీపాలుగా అనిపించక మానవు. కోర్టుల్లో జరిగిన న్యాయ పోరాటాలు, ఆయా సందర్భాల్లో తను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణలు, భౌతిక దాడులు, వీటన్నింటినీ చదువుతున్నప్పుడు గుండెలు అవిసిపోతాయి. గీత ఒకచోట ఇలా రాస్తుంది: అట్టడుగు కులాల వారు మన మీద ఎందుకు అంత ఆగ్రహంతో ఉంటారు అని మనలోని ఆధిపత్య కులాల వాళ్ళు తరచూ ఆశ్చర్యానికి గురవుతుంటారు. కుల నిర్మూలనకు ఎంతో కొంత ప్రయత్నిస్తుంటాం కాబట్టి మనకు అప్పటి కుల వివక్షతో ఎలాంటి సంబంధం లేదని భావిస్తాం. కానీ మన పూర్వీకులు అట్టడుగు కులాల వారి పట్ల ఎలా ప్రవర్తించేవారో, అతి తక్కువ వేతనాలు ఇస్తూ వారి చేత ఎంత దారుణంగా పనిచేయించుకునేవారో, ఎలా వెట్టి చాకిరీ చేయించుకునేవారో, వాళ్ళ పొలాలను ఎలా ఆక్రమించుకునేవారో, వారి పంటలను ఎలా దోచుకునేవారో, వారి స్త్రీలపై ఎలా అత్యాచారాలకు పాల్పడేవారో, వారిని ఎంత ఘోరంగా చిత్రహింసలకు గురి చేసేవారో, వారి పిల్లల్ని పశువుల కాపర్లుగా ఎలా మార్చేసేవాళ్ళు, ఐక్యం కాకుండా ఎలాంటి రాజకీయాలు ప్రయోగించేవారో అట్టడుగు కులాల వారు ఎలా మర్చిపోగలుగుతారు అంటుంది గీత తన స్వీయ చరిత్రలో. ఇంకొక చోట ఈనాటి తెలంగాణ ప్రాంత రెడ్ల వెలమల సిరి సంపదలకు ఆనాటి వారి పూర్వీకులు చేసిన దోపిడీకి మధ్య చాలా వరకు అవినాభావ సంబంధం ఉంది. అయితే తాత ముత్తాతలు ఎప్పుడో చేసిన పాపాలకు ఈనాడు వారి పిల్లలను నిందించటం సబబేనా అనే ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ నేనొక అంశం చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య దళిత స్త్రీ శక్తి అనే సంస్థ ఒక పబ్లిక్ హియరింగ్ను ఆర్గనైజ్ చేసింది. అందులో బాధితులంతా రంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాల్లోని దళిత స్త్రీలు, పురుషులు, ఆయా గ్రామాల్లోని రెడ్లు వారి పట్ల చేసిన దారుణాల గురించి, అత్యాచారాల గురించి, వారి భూములను ఆక్రమించుకోవటం గురించి ఆనాటి పబ్లిక్ హియరింగ్లో చాలా వివరంగా చెప్పారు. తెలంగాణ ప్రాంత భూస్వాముల రక్త చరిత్ర ఇంకా కొనసాగుతూ ఉండటం ఈ పబ్లిక్ హియరింగ్లో స్పష్టంగా కనపడింది. దోపిడీ రూపం మారి ఉండవచ్చు, కానీ ఇప్పటికీ గ్రామాల్లో, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఆ గ్రామాల్లో ఎన్నో అక్రమాలు, అన్యాయాలు జరుగుతుండటం వాస్తవం. అడుగడుగునా తిరుగుబాటు. పుస్తకంలో గీత దాదాపు 200 పైన పేజీలు ఇబ్రహీంపట్నం భూ పోరాటాల గురించి, ఒక్కొక్క పోరాటం గురించి, ఆ పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల గురించి, ముఖ్యంగా మహిళల గురించి రాసిన విషయాలన్నీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మాదిగ మహిళల జీవన విధానాలు, వారి పోరాటాలు ఖచ్చితంగా అందరం గీత స్వీయ చరిత్ర చదవాల్సిందే. ఇబ్రహీంపట్నం భూ పోరాటాల సమయంలో గీత మీద జరిగిన 2 హత్యా ప్రయత్నాలు, వాటిని గురించి చదువుతున్నప్పుడు చాలా ఉద్విగ్నంగా అనిపించడంతో పాటు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఏమీ ఆ పోరాట స్ఫూర్తి, ఏమీ ఆ ధైర్యం అనిపించక మానదు. పుస్తకంలో మనస్సు చివుక్కుమనే కొన్ని సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పులు దండవేయటం, గాజులు తొడగటం, ఇలాంటి సంఘటనలు చదువుతున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అలాగే కొంతమంది తెలిసిన మిత్రులు గీత ఇంటి మీద దాడి చేసిన సంఘటన కూడా చదవటానికి చాలా కష్టంగా అనిపించింది. చాలా ధైర్యంగా, ఎలాంటి దాపరికం లేకుండా తన కుటుంబ విషయాలతో పాటు తన మిత్రులు చేసిన అవమానకర చర్యలను రాయగలగటం నిజానికి చాలా కష్టమైన పని. అయినప్పటికీ గీత దేనిని దాచుకోకుండా అన్నింటినీ రాయగలిగింది. ఈ పుస్తకంలో ఎంతోమంది పరిచయం ఉన్న వ్యక్తులు తారసపడతారు. కొన్ని చోట్ల వాళ్ళ వ్యక్తిత్వాల గురించి చదివి చాలా ఆశ్చర్యపడ్డాను. పుస్తకం చదివి చివరి పేజీల్లోకి వచ్చినప్పుడు పోరాటాల్లోనూ, ఉద్యమాల్లోనూ జీవితాన్ని గడిపిన గీత తనకంటూ ఓ పాప కావాలి అనుకోవటం, ఆ సంఘటన గురించి రాయడం చాలా హృద్యంగా అనిపించింది. తనకంటూ ఓ బిడ్డ కావాలనుకొని కన్నది.
బిడ్డను పెంచుకోవటంలో మునిగిపోయి ఇబ్రహీంపట్నం పోరాటాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. అయితే తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేస్తారనే భయం వల్ల కూడా ఆ తరువాత తను ఇబ్రహీంపట్నం వెళ్ళలేకపోయింది. ఈ పుస్తకం చదివి దీని మీద చాలా వివరమైన సమీక్ష రాయాలనుకున్నాను. నా సన్నిహిత మిత్రురాలు ఆమె చేసిన గొప్ప పోరాటాలు, ఒక్కొక్క పోరాటం గురించి చదువుతున్నప్పుడు గొప్ప విభ్రమకు గురయ్యాను. మనతోనే ఉన్న గీతారామస్వామి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్న విషయం ఈ పుస్తకం చదవకపోతే సూచనప్రాయంగా కూడా తెలిసేది కాదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ పుస్తకం చదవాలని నేను కోరుకుంటున్నాను. తన జీవితంలోని ఒక్కొక్క దశ, ఆ దశలో ఎదుర్కొన్న ఘర్షణలు, పోరాటాలు అన్నీ చదువుతున్నప్పుడు ఎంతోమందికి ఆమె జీవితం ఆదర్శప్రాయం అవుతుందని, స్ఫూర్తిదాయకమవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు గీతంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి తెలుగు తప్ప వేరే భాషలు ఏమీ తెలియకుండా నగరాలకు వచ్చిన నాలాంటి వాళ్లకు గొప్ప గొప్ప పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్. ఇతర భాషల్లోంచి తెలుగులోకి అనువాదం చేయించి అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్, దానిని నిర్వహిస్తున్న గీతా రామస్వామి అంటే నాకు చాలా ఇష్టం. ఇంగ్లీష్లో ఉన్న అలాంటి గొప్ప పుస్తకాలను చదవలేని నాలాంటి వాళ్ళం ఈ బుక్స్ చదువుకొని ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, జీవితాన్ని ఎంతో విస్తరించుకున్నాం. అందుకే గీత మీద నాకు ప్రత్యేకమైన ఆత్మీయత. ఈ పుస్తకం పూర్తి చేసిన వెంటనే ఇబ్రహీంపట్నం వెళ్ళాలని, తను పేర్కొన్న ఆయా గ్రామాలకు కొన్నింటినైనా వెళ్ళి చూసి రావాలని చాలా బలంగా అనిపించింది. నేనెప్పుడూ రాచకొండ గుట్టలకు ఇబ్రహీంపట్నం మీదగానే వెళుతూ ఉంటాను. గీత పేర్కొన్న గ్రామాల్లో చాలా గ్రామాలు ఆ దారిలో ఉన్నాయి. తన పోరాటాలు చేసిన ఆ గ్రామాలను ఒకసారి చూడాలని, ఆ పోరాటాల్లో మిగిలిన జీవించి ఉన్న వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే మాట్లాడాలని అనిపించింది. తప్పకుండా ఈ ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా తరచుగా నేను రాచకొండ గుట్టల వైపు ప్రయాణం చేస్తూ ఉంటాను. ఎన్నో సంవత్సరాల పాటు ఆయా గ్రామాల్లో గీత నిర్వహించిన భూపోరాటాలు, వాటికి వేదికలైన ఆ గ్రామాలు చూడటం ఒక గొప్ప అనుభవం అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇంకా ఎంతో రాయాలని, చెప్పాలని అనిపిస్తున్నప్పటికీ ఇప్పటికే నేను రాసిన ఈ వ్యాసం చాలా చాలా పెరిగిపోయింది. అందరూ తప్పనిసరిగా ఈ పుస్తకం చదవాలని నేను రికమెండ్ చేస్తున్నా. ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువాదం చేసిన ప్రభాకర్ మందార గారి అనువాదం చాలా తేటగా, ఒరిజినల్గా ఉంది. అభినందనలు ప్రభాకర్ గారు. గీత, లవ్ యూ. ఇంత మంచి పుస్తకాన్ని మనసు విప్పి రాసిన నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నువ్వు నా స్నేహితురాలైనందుకు గర్వంగా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అంటూ కొండవీటి సత్యవతి గారు గీతారామస్వామి జీవిత పాఠం అనేటువంటి స్వీయ జీవిత రచనలు సమకాలీన సమాజ దర్పణాలుగా ఉటంకిస్తూ ఆ సమీక్షను మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.